ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసు దర్యాప్తును రాయదుర్గం పోలీసులు ముమ్మరం చేశారు. చిత్రపురి కాలనీలో నివాసం ఉంటున్న గాజువాకకు చెందిన కోమలి ప్రేమ విఫలం కావడంతో ఉరేసుకున్న విషయం తెలిసిందే. సో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోమలి ఇంకా తన డైరీ, సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేస్తున్నారు. తన ప్రేమను ఎప్పటికైనా అర్థం చేసుకుంటాడని అండ్ డైరీలో రాసిందని ప్రియుడు అఖిల్ మోసం చేసినట్లుగా ప్రాథమికంగా చెప్తున్నారు పోలీసులు. సో చిత్రపురి కాలనీలో మరో బ్లాక్లో సోదరి ఇంట్లో ఉంటున్న అఖిల్ని ఇప్పటికే అదుపులో తీసుకుని విచారించారు. సో అఖిల్ రెడ్డి ఫోన్ కూడా స్వాధీనం చేసుకుని ఇద్దరి చాటింగ్లను పరిశీలించారు పోలీసులు. సో దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చార్మి అందిస్తారు. చార్మి, చెప్పండి, అసలు ఏం జరిగింది వీళ్ళిద్దరి కేసులో? మొత్తం ట్విస్టులు వెలుగులోకి వస్తున్న పరిస్థితి. మనోజ్, ప్రజెంట్ అసలు ఇది చూసుకున్నట్టయితే మనకి గత 2 రోజుల నుంచి కోమలికి సంబంధించి వస్తున్న వార్తలలో రోజు రోజుకి కొత్త ట్విస్ట్లు, అదేవిధంగా రోజుకి ఈ కథ అనేది ఒక మలుపు తిరిగింది. స్టార్టింగ్లో అఖిల్ ఇంకా కోమలి ఇద్దరు కూడా లవ్ చేసుకున్నారు, వాళ్ళిద్దరికి సంబంధించి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేరు అనే కథనం బయటకు వచ్చింది. ఇక కొద్ది రోజుల తర్వాత ఒక నెక్స్ట్ డే చూసుకుంటే ఇంకో కథనం బయటకు వచ్చింది. ఈ రోజు చూసుకుంటే అసలు అఖిల్ ఆ అమ్మాయిని లవ్వే చేయలేదు. అయినప్పటికీ కూడా ఆ అమ్మాయి ప్రాణం తీసుకోవడానికి గల ఏకైక కారణం ఏంటి అంటే, ఈ అబ్బాయి నాకు దక్కనప్పుడు నేను ఇంకా జీవించేందుకు, నాకు అసలు ఈ లైఫే ఎందుకు అనుకుంటూ ఆ అమ్మాయి ఆ మనస్తాపానికి గురయ్యే చనిపోయిందండి. ఇక పోలీసుల కథనం ప్రకారంగా చూసుకుంటే అసలు అఖిల్ రెడ్డి అనేటైన తనకి సంబంధించి ఏదో ర్యాండమ్గా ఫ్రెండ్గా మాట్లాడాడు. ఆ ఫ్రెండ్షిప్ కాస్త కొంచెం బెస్ట్ ఫ్రెండ్గా ముందుకెళ్ళాలనుకుంది. ఎప్పుడైతే ఆ అమ్మాయి తన ప్రపోజల్ని పెట్టిందో అప్పుడు ఆయన రిజెక్ట్ చేస్తాడు. దానివల్లనే చనిపోయిందని తెలుస్తుంది. కానీ ఒక్కసారి ఈ అమ్మాయికి సంబంధించి చనిపోకన్నా ముందు తిను రాసుకున్న డైరీలో, నువ్వు ఏ రోజైనా నా దగ్గరకు వస్తావన్న నమ్మకం నాకుంది, ఖచ్చితంగా నువ్వు వస్తావని తెలుసు అన్నట్టుగా రాసిన కొన్ని ఏదైతే పిక్చర్స్ ఉంటాయో వాటికి సంబంధించి ఒక డైరీలో, మనోజ్ మీరు నమ్మరు, ఆమె నువ్వు నాతో మాట్లాడక ఎన్ని రోజులైంది, ఎన్ని గంటలైంది అంటూ డే 1, డే 2, డే 30 అనుకుంటూ రాసి ఐ మిస్ యూ అఖిల్ అని రాసిన కొన్ని. దీన్ని బట్టి మీరు చెప్పేదాన్ని బట్టి వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ ఉందనుకోవచ్చా? ఒక ప్రాపర్ రిలేషన్ నడిచిందా, అసలు నడవలేదా, ఏమీ లేదా? అంటే రిలేషన్ ఉందా లేదా అనే దానికి సంబంధించి ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. బికాజ్ అఖిల్ రెడ్డి ఏంటంటే, నేను ఆ అమ్మాయితో ఎప్పుడు కూడా చనువుగా మాట్లాడలేదు, నేను జస్ట్ ఫ్రెండ్గానే ఉన్నాను అని అఖిల్ రెడ్డి సైడ్ నుంచి మాట్లాడుతున్నారు. కానీ కోమలి ఫ్రెండ్స్కి సంబంధించి కొన్ని ఆడియోస్ బయటకు వచ్చాయి. అందులో ఏమని చెప్తున్నాడంటే, అఖిల్ రెడ్డికి సంబంధించి తన బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసి చూస్తే తన పేమెంట్ హిస్టరీలో అందరికంటే ఎక్కువగా ఫోన్పేలు చేసినవి, అదేవిధంగా వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణలు, వీళ్ళిద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, సరే వీళ్ళు ప్రేమించుకోలేదు, సరే ఇద్దరు రిలేషన్లో లేకపోవచ్చు, కానీ ఆ అమ్మాయికి సంబంధించి ఒక ఆడియోకి సంబంధించి కొన్ని బయటకు వచ్చాయి. రీసెంట్గా మీరు కూడా ఒక వీడియో చేయడం జరిగింది మనోజ్, తన ఇంటి దగ్గర ఉండే సీసీటీవీ ఫుటేజ్ నుంచి ఒక వీడియో బయటకు వచ్చింది. అందులో వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు కదా, అంటే ఇంటి వరకు వచ్చే పరిచయం ఉంది, కానీ కంప్లీట్గా వీళ్ళిద్దరికి సంబంధించి అంటే ఏమీ లవ్ లేదు, అయినప్పటికీ ఇంట్లోకి వస్తూ పోతూ ఉంటారు. అయితే ఈ అమ్మాయికి సంబంధించి ఒక 2 days ముందు లాస్ట్ మెసేజ్ చనిపోవడానికి ముందు ఎవరెవరికి మెసేజ్ పెట్టించారు? వాళ్ళ ఫ్రెండ్స్కి సంబంధించి ఒక 2 days నుంచి ఎవరితో మాట్లాడలేదు, కానీ తన ఇంటి దగ్గర ఉండే ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఉంటారో, అదేవిధంగా తను యూట్యూబ్లో ఇన్ని రోజుల పాటు తనకి సంబంధించి కొన్ని పాజిటివ్ వీడియోసే బయటకు వచ్చాయి, కానీ ఈ ప్రాంక్ వీడియోస్ సేమ్ ఈ మధ్య కాలంలో ఈ చప్రీ గ్యాంగ్ అని ఒకటి తయారవుతుంది అనమాట. ఈ గ్యాంగ్ అంతా ఏంటి అంటే, ఎక్కడా లేనంత వల్గారిటీ, ఎక్కడా లేనంత సెన్సిబుల్ కంటెంట్ని, అంటే ప్రెగ్నెన్సీ అనే పెద్ద విషయాలకి సంబంధించి చాలా చిన్నగా, లవ్ అఫేర్స్కి సంబంధించి తప్పుడుగా మాట్లాడే ఈ బ్యాచ్లో కోమలి కూడా ఒక మెంబర్. అందువల్ల ఇన్ని రోజుల పాటు తన సైడ్ ఫేవర్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు తనకు యాంటీగా మారుతారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా మాటలు మాట్లాడడం కావచ్చు, ఆ బూతులు కావచ్చు, 18+ వర్డ్స్ కావచ్చు, అసలు వీళ్ళు అంటే ఇలాంటి కల్చర్ చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని చేస్తున్న పరిస్థితి. సో అంటే ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు చార్మి అసలు? ఎగ్జాక్ట్లీ మనోజ్, నేను అదే పాయింట్ దగ్గరకు వస్తున్నాను. బికాజ్ వీళ్ళు అందరూ కూడా అండర్ 18 ఏజ్లోనే, అండర్ 18, అండర్ 20 గట్టిగా మాట్లాడితే ఓటు హక్కు లేని దాఖలాలు ఇవన్నీ. కానీ వీళ్ళు చేసే వీడియోలు కానీ, వీళ్ళు చేసే అదేమంటారు ఆ భాష కానీ, ఇప్పుడు నార్మల్గా ఒక మనిషి మాట్లాడేటప్పుడు ఒక మహా అంటూ 2 బూతులు వస్తాయి, కానీ వీళ్ళు మాట్లాడుతుంటేనే బూతుల్లో వాక్యాలు వెతుక్కోవాలంటే మంచి వాక్యాలు ఎక్కడ ఉన్నాయి అని, అంత దారుణమైన వీడియోలు. ఇంకోటి ప్రాంక్ వీడియోలు. ప్రాంక్స్ అంటే ఏంటి,
చిన్న అంటే చిన్న ఇదంతా విషయాలకి ఫేమ్ కోసం అనుకోవచ్చు చార్మి, Fame వీళ్ళు కోసమే, బూతులు yes. మాట్లాడటం, ఒక ఇద్దరు Exactly అమ్మాయిలు fame ముగ్గురు కోసం. అబ్బాయిలు కూర్చొని Yes. ఏదో బాతాకర్ణి పెట్టినట్టుగా మాట్లాడుకోవడం, ఏంటి వీటి కాన్సెప్ట్ ఏంటి అసలు? ఏం లేదు మనోజ్ గారు, ఒక్కటి సింపుల్గా మనోజ్ మీకు ఒక్కసారి నేను సింపుల్ వేలో చెప్తాను. ఇప్పుడు ఒక వీడియోలో ఎలాంటి బూతులు లేవు, ఎక్కువ మంది చూడరు. అదే కాకుండా స్టార్టింగ్లో ఒక ప్రోమో, బండ బూతులు తిట్టుకుంటూ ఒక ప్రోమో, వీడియో మొత్తం వెయిట్ చేస్తారు, అబ్బా ఎప్పుడెప్పుడు ఆ బూతులు వస్తాయి, ఎప్పుడెప్పుడు విందాం. ఇదంతా కూడా ఫేమ్ గేమ్. ఇదంతా కూడా నెక్స్ట్ వాళ్ళకి సంబంధించి ఇప్పుడు వచ్చే జనరేషన్కి వీళ్ళు అసలు ఏం ఎగ్జాంపుల్ ఇస్తున్నారు, ఏమీ అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళని చూసి ఇంకా ఎక్కువ మంది తయారవుతున్నారు. నిజానికి కొన్ని యూట్యూబ్ ఛానల్స్లలో వీళ్ళ పేర్లు అఫీషియల్గా చెప్పలేకపోతుందని చెప్పాల్సిన అవసరం వస్తే మాత్రం మండ బూతులు తిట్టవచ్చు. అంత దారుణమైన కంటెంట్. ఒక్క మాట కూడా బూతులు లేకుండా ఉండదు, ఒక్క వీడియో కూడా అడల్టరేటెడ్ కంటెంట్ లేకుండా ఉండదు. ఒకసారి ప్రెగ్నెన్సీ అంటారు, ఇంకోసారి విడాకులు అంటారు. అదే విధంగా ఒక్క అంటే వీళ్ళ ఎండ్ ఆఫ్ ది కాన్సెప్ట్ నిజంగా ఓన్లీ సోషల్ మీడియాలో ఫేమ్ అవడమేగా, ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్సర్ గా, సోషల్ సో మీడియాలో కాల్డ్ ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ గా చెప్పుకోవడం కోసం. ఎస్, సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్గా చెప్పుకోవడానికి, అదేవిధంగా ఇప్పుడున్న యూత్ని మ్యానిపులేట్ చేయడానికి. ఇప్పుడు మనోజ్, ఈ యూత్ అంతా కూడా ఎవరెవరైతే వీళ్ళ వీడియోస్ చూస్తారో అంతా కూడా అండర్ 18. వీళ్ళందరికీ మైండ్లో ఒక భూతాన్ని పెడుతున్నారు. అంటే మేము కూడా రేపటి రోజు ఇలాంటి వీడియోస్ చేస్తే పబ్లిక్ మమ్మల్ని చూస్తారు, పబ్లిక్ మమ్మల్ని అడ్మైర్ చేస్తారు, మాకు చదువు అక్కర్లేదు. నిజానికి వీళ్ళల్లో ఎవరికి కూడా ఒక ఇంటర్ సర్టిఫికేట్ కూడా ఉండదు. గట్టిగా మాట్లాడితే డిగ్రీ వరకు కూడా కోమలి కూడా ఇంతకు ముందు గతంలో ఎలాంటి వీడియోస్ చేసిందా? ఎస్, చాలా. నేను నిన్నటి వరకు ఈ వీడియోస్కి సంబంధించి తన పర్స్పెక్టివ్లో, అంటే అమ్మాయికి సంబంధించి చనిపోయింది అనే పర్స్పెక్టివ్లోనే చూసాం. కానీ వెనకాల సైడ్ చూసుకుంటే ఇప్పుడు అఖిల్ రెడ్డి, అదేవిధంగా ఈ అమ్మాయి, అంటే ఇది ఒక విధంగా ట్రాప్ లాగానే ఉంది. కంప్లీట్గా ఇది ఒక ట్రాపే. అమ్మాయికి సంబంధించి తన ఇన్ఫ్లుయెన్స్ని వాడుకోవాలని అఖిల్ అనుకున్నాడు. ఆ ఇన్ఫ్లుయెన్స్లో అమ్మాయి పడింది, 2 లక్షలు 3 లక్షలు అబ్బాయి తీసుకున్నాడు. ఆ అబ్బాయి మంచిగా తను ఎస్కేప్ అయిపోయాడు. అంటే ఎట్ ద ఎండ్ ఆ అబ్బాయిని సైడ్ చేస్తున్నారు, అమ్మాయిని లైమ్ లైట్లోకి తీసుకొస్తున్నారు. మెయిన్లీ ఈ అమ్మాయి కొన్ని యూట్యూబ్ ఛానల్స్లలో ఏదైతే ఈ గ్యాంగ్ అంతా కూర్చొని ఏముండదు, ఒక 4 కూర్చుంటారు, మాట్లాడతారు, అడ్డగోలుగా బ్యాక్గ్రౌండ్లో ఒక చండాలమైన మ్యూజిక్ నడుస్తూ ఉంటుంది, బూతులు మాట్లాడతారు. లేదు అంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళ పర్సనల్ లైఫ్లో పక్కన వాళ్ళని మనోభావాలు దెబ్బతీసే విధంగా, నేను ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పడము, లేకపోతే నాకు సంబంధించి నా పిల్లల్ని చంపేస్తున్నారు అని చెప్పడము, లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనడము, ప్రపోజ్ చేయడము, ఈ వీడియోలంతా ఇదే ఉంటుంది. అక్కడెక్కడ కూడా మ్యాటర్ ఏమి ఉండదు. అందులో కోమలి కూడా కొన్ని వీడియోస్లలో ఉండడం చాలా దుర్మార్గం. ఇంతసేపు ఆ అమ్మాయికి సంబంధించి మంచి వీడియోలు చేస్తూ ప్రమోట్ అయింది అనుకున్నాం, కానీ కంప్లీట్గా ఈ అమ్మాయి కూడా అదే గ్యాంగ్ బాటలోనే ఉంది. ఆ గ్యాంగ్తో పాటు 100ల కొద్ది వీడియోలు చేసింది. ఆ వీడియోలలో ఒక వీడియోలో ఒక అబ్బాయికి నువ్వంటే ఇష్టం, ఇంకో వీడియోలో ఇంకో అబ్బాయికి నువ్వంటే ఇష్టం. అంటే ఈ అమ్మాయికి సంబంధించి ఇది కోమలి ఒక్క విషయమే కాదు, ఇదంతా కూడా కంప్లీట్గా ఒక ఓవరాల్గా సొసైటీని నాశనం పట్టియడానికి వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఏంటంటే మీరు చదువుకోనక్కర్లేదు, చదువు సంధ్య మనకు అసలు అవసరమే లేదు, మనకు కావాల్సింది ఏంటి, ఫేమ్ కావాలి మనకు. ఆ ఫేమ్ కోసం మనం ఏం చేయాలి, సోషల్ మీడియాకి వచ్చి అడ్డగోలుగా మాట్లాడితే ఖచ్చితంగా దానికి సంబంధించి పర్ఫెక్ట్గా మనకు అన్నీ లభిస్తాయి. వీళ్ళకి ప్రమోషన్స్ కూడా అదేవిధంగా అన్నిట్లలో ఏంటంటే ఈ చండాలంగా బూతులు మాట్లాడుకుంటూ చేయడం, వాటి వలన వీళ్ళు ఫేమస్ అవుతున్నారు తప్ప సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చే దాఖలాలు ఒక్కటి కూడా లేవు. ఓవరాల్గా చూసుకుంటే ఈ అమ్మాయికి సంబంధించి వీళ్ళ ఫ్రెండ్ అఖిల్ రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణకి వాళ్ళకి తన ఫోన్ ఇచ్చి అంతా చూపించిన తర్వాత కూడా ఎందుకు పరుగున మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయాడు? తను ఏం తప్పు చేయకుండా ఉంటే ఒక మాట మాట్లాడే ఇది ఉంది కదా. ఎందుకంటే ఇప్పటిదాకా కేవలం కోమలి బాయ్ ఫ్రెండా, బాయ్ బెస్టియా, లేకపోతే లవ్వరా, ఓన్లీ అఖిల్ గానే ఉంది ఇక్కడ. సో ఇంకొకళ్ళు అక్కడ ఆ స్పేస్ ని ఆక్యుపై చేయడం కుదరదు. మరి అతను ఎందుకు మొహం చాటేశాడు? ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుందంటే అఖిల్ ఆయన సైడ్ నుంచి ఆయన చెప్పట్లేదు, ఇటు అమ్మాయికి సంబంధించిన సైడ్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ ఏం బయటకు వచ్చి మాట్లాడలేడు. సో ఇప్పుడు ఎవరి కథనం వినా ఇప్పుడు జనాలకి ఆ అమ్మాయి చనిపోవడానికి రీజన్ ఒక లవ్ మాత్రమే అంటే కాదు, ఏదో జరిగింది, సంథింగ్ హ్యాపెన్. ఒక 6 నెలల కిందట కూడా చనిపోయే ప్రయత్నం చేసిన ఈ అమ్మాయి మరి 6 నెలల కిందట ఏం రీజన్ అయింది? అప్పట్లో ఇంకొక అమ్మాయి తన ఫ్రెండ్ ఒక ఆవిడ మాట్లాడుతున్న ఆడియో కాల్లో ఏమని చెప్తుందంటే అఖిల్ రెడ్డికి ఆల్రెడీ ఒక అమ్మాయితో అఫేర్ ఉంది. ఎందుకు ఉండదు మనోజ్? జస్ట్ ఇమాజిన్, ఆయనకు ఆల్రెడీ 30 సంవత్సరాలు ఉంటాయి, అట్లీస్ట్ 25 ఇవ్వనే ఉంటాడు. ఆ అమ్మాయి కంటే చాలా సంవత్సరాలు పెద్దోడే. ఖచ్చితంగా తనకి సంబంధించి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇంతవరకు ఆయన యూట్యూబర్ అన్నారు, ఇప్పుడు ఆయన యూట్యూబర్ కూడా కాదు, ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈమె సైడ్ నుంచి డబ్బులు లాక్కోవాలనుకున్నాడు, ఈమె ఫేమ్ని వాడుకోవాలనుకున్నాడు. ఆయన దాంట్లో సఫలం అయ్యాడు కొంత గొప్ప. కానీ దాని తర్వాత నుంచి అఖిల్ కి డబ్బులు వెళ్ళిన మాట వాస్తవమా? ఎస్,
ఆయన తన ఫ్రెండ్స్ అఫీషియల్గా కొన్ని ఛానల్స్కి చెప్పడం జరిగింది. అందులో ఒక 2 లక్షల నుంచి 3 లక్షల వరకు వెళ్ళింది. తను గిఫ్ట్లు కూడా ఎన్నో ఇచ్చేది అని, తన ప్రమోషన్లో వచ్చిన డబ్బులలో కొంత గొప్ప అబ్బాయికి ఎప్పుడు సహాయం చేసేదని, అది నార్మల్గా అయినా కూడా ఎలా అయినా సహాయం చేసేదని చెప్తున్నారు. ఇక అబ్బాయి వాళ్ళ అక్కకి అంటే తెలిసినప్పుడు ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటే వాళ్ళ అమ్మ దుబాయ్లో ఉంటారు, కోమలి వాళ్ళ అమ్మ దుబాయ్లో ఉంటారు. సో ఇప్పుడు ఇక్కడ వాళ్ళ తమ్ముడు ఉండడం జరుగుతుంది అండ్ ఈవిడ కూడా ఓ పక్క ఆవిడ బిఎస్సి చదువుతుంది మల్లారెడ్డి యూనివర్సిటీలో. సో అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకే సరిపోతాయి. సరే ఈ అమ్మాయి ఇంకేమన్నా యాడ్స్ చేస్తుందా లేకపోతే కొలాబరేషన్ చేస్తుందా? సరే మహా అయితే కొలాబరేషన్ వస్తే ఒక వీడియోకి ఒక 3,000 5,000 వేసుకుందాం. ఆవిడ మణికొండలో చిత్రపురి కాలనీలో ఉంటుంది. సో మెయింటెనెన్స్ ఉంటుంది అండ్ కాలేజ్కి వెళ్ళాలి. సో పార్ట్ టైమ్గా వీడియోస్ చేసుకుంటూ ఉండాలి. తన మెయింటెనెన్స్ కావచ్చు, తన అవుట్ఫిట్ స్టైల్ కావచ్చు. సో ఇవన్నీ అంటే ఇంకా తన దగ్గర ఇంకా డబ్బులు ఎక్కడ ఉండే పరిస్థితి అండ్ ఆ డబ్బుల కోసం అఖిల్ ఎందుకు ఆరాటం? యూట్యూబే కాకుండా తనకి సంబంధించి ఇన్స్టాగ్రామ్, అదేవిధంగా యూట్యూబ్లో ఈ ప్రమోషన్స్ చేసేది, కొంత గొప్ప ఆ ప్రమోషన్స్లలో మనీ వచ్చేవి. అదే కాకుండా ఈ అమ్మాయికి సంబంధించి తను ముందు నుంచి అయినా కూడా యాక్టర్ అవ్వాలి అనే ఒక కళతోని, మంచిగా ఫేమ్ తెచ్చుకోవాలనే పర్స్పెక్టివ్తోని ఫస్ట్లో స్టార్ట్ చేసింది. ఎప్పుడు అంటే తను ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అంతా స్టార్ట్ చేసిన కొత్తలో పాజిటివ్ వేలో స్టార్ట్ చేసినప్పటికీ మెల్లిమెల్లిగా ఈ గ్యాంగ్ ఏదైతే ఉంటుందో, అంటే మ్యానిపులేట్ చేసే ఒక గ్యాంగ్ అంతా కూడా మీరు మా సైడ్ వచ్చేయచ్చు కదా అనుకున్నారు, లేకపోతే ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళింది అదేంటో తెలియదు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక టీంకి సంబంధించి ఒక ఛానల్లో మీరు పనిచేస్తున్నారు, ఆ ఛానల్లో ఒక 4-5 ఉంటారు, ఇట్లా పెద్దగా టీం అన్నట్టుగా ఏం, ఆ 4తో పాటే కంప్లీట్గా నడుస్తూ ఉంటుంది. అందులో కొంచెం షేర్ కూడా ఉంటుంది. అలా తిన సైడ్ నుంచి తనకి సంబంధించి తన ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత, తన మెయింటెనెన్స్ అంతా అయిపోయిన తర్వాత ఈ అబ్బాయికి ఇచ్చేది, ఈ అబ్బాయితో ఎన్నోసార్లు మాట్లాడేదని, ఆ అబ్బాయికి సంబంధించి డబ్బుల విషయంలో చాలా హెల్ప్ చేసింది అని ఒక ఆవిడ తను ఒక ఆడియో కాల్ మీరు చెప్పేదాన్ని బట్టి ఇక్కడ అఖిల్ సేవ్ అయిపోయినట్టేనా చార్మి? నాకేం తెలియదు, కేవలం అమ్మాయి ఫోర్స్ చేస్తుందని చెప్పి అఖిల్ విచారణలో పోలీసులు చెప్పిన పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో ఒక రకంగా అఖిల్ సేవ్ అయిపోయినట్టేనా ఆఫ్ ది రికార్డులో? అఖిల్ ఇప్పుడు పోలీసులకి చెప్పిన దాని పరంగా చూస్తే ఆయన నా తప్పేం లేదు సార్, నేను నా సైడ్ నుంచి ఆ అమ్మాయిని నేను ఎప్పుడు ఫ్రెండ్గానే అనుకున్నానని చెప్తున్నారు. అసలు ఆయనకి సంబంధించి ఏ రోజు కూడా ఆయన ఆ లవ్ అనే పర్స్పెక్టివ్ని చూపించలేదట, ఆ లవ్ అనే యాంగిల్ని చూపించలేదట. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన్నే కంప్లీట్గా బయటకు వచ్చి, అంటే ఏదైనా ఒక్క ఛానల్కి ఎవరికైనా సరే కంప్లీట్గా ఇది జరిగింది సంగతి అని చెప్తే ఒక దీనికంటూ ఒక తెరపడే అవకాశం ఉంది. లేకుంటే రోజుకి దీంట్లో డే బై డే అమ్మాయికి సంబంధించి తప్పుడుగా వ్యాఖ్యలు వస్తున్నాయి, అదేవిధంగా అబ్బాయికి సంబంధించి వస్తున్నాయి. సో ఇద్దరు ఇక్కడ ఇంకా కూడా వాళ్ళిద్దరిలో ఎవరు తప్పు ఎవరు రైట్ అనేది ఇంకా క్లారిటీగా ఏమీ తెలియలేదు. కానీ ఇది మాత్రం వన్ సైడ్ లవ్ అని పోలీసులే చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ చార్మి. సో ఇది కోమలి కేసులో అప్డేట్స్. సో కీలక ట్విస్టులు వెలుగులోకి వస్తున్న పరిస్థితి. సో నిన్నటి వరకు కేవలం అఖిల్ రెడ్డి అనుకున్నాం, ఇప్పుడు అఖిల్ రెడ్డి స్టేట్మెంట్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది. సో ఒక ఆడపిల్ల, ఒక ప్రోగ్రెసివ్ లైఫ్ చూడాల్సిన అమ్మాయి ఓ పక్క రీల్స్ వేసుకుంటూ తన ఎవరి మీద డిపెండెంట్ అవ్వకుండా ఇండిపెండెంట్గా ఉంటున్న ఆడపిల్ల అండ్ బిఎస్సి చదువుతుంది. సో ఇన్ని కాన్సిక్వెన్సెస్లో మరి ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్ తనని సూసైడ్ వైపు లాగింది? సో ఈ డాట్స్ కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మరికొద్ది సేపట్లో పోలీసులు ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. సో మీ ఈ కేసు గురించి మీరేమనుకుంటారు? మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.